ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక చనిపోయిన వాడెవనిని బట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు. మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. నీవు హేయమైనదేదియూ తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొర్రె అనునవి. జంతువులలో 2 డెక్కలు కలదై నెమరువేయు జంతువును తినవచ్చును. నెమరువేయు వాటిలోనిదే కాని 2 డెక్కలు కలవాటిలోనిదే కాని నెమరువేసి ఒంటి డెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనువాటిని తినకూడదు. అవి మీకు హేయములు. మరియు పంది 2 డెక్కలు కలదైనను నెమరువేయదు కనుక అది మీకు హేయము. వాటి మాంసము తినకూడదు. వాటి కళేబరములను ముట్టకూడదు. నీట నివసించుచున్న వాటిలో మీరు వేటిని తినవచ్చుననగా రెక్కలు, పొలుసులు కల వాటినన్నిటినీ తినవచ్చును. రెక్కలు, పొలుసులు లేని దానిని మీరు తినకూడదు. అది మీకు హేయము. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచు పక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడికంటె, గుడ్లగూబ, హంస, గూడబాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతి విధమైన సంకుబుడి కొంగ, కొంగ, కుక్కుడు గువ్వ, గబ్బిలము అనునవి. ఎగురు ప్రతి పురుగు మీకు హేయము. వాటిని తినకూడదు. పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును. చచ్చిన దానిని మీరు తినకూడదు. మీ ఇంటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును, లేక అన్యునికి దానిని అమ్మవచ్చును. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.